ఆ, ఇది హైడ్రాకి సంబంధించి నిర్వాసితులకు 15 రోజుల్లోగా ఉపాధి. ఇప్పటికే 15,000 దాకా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లను టైఅప్ చేసి అర్హులకు పథకాలు. స్టూడెంట్లకు అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ కాకుండా తరలింపు ప్రక్రియ. ఎన్జిఓల సహకారంతో స్కూళ్ల మ్యాపింగ్, స్టూడెంట్లకు అడ్మిషన్స్. అత్యంత పారదర్శకంగా తరలింపు, పునరావాస ప్రక్రియ పూర్తి చేస్తాం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానకిషోర్ వెల్లడి. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై ఎన్జిఓలతో సమావేశం అని చెప్పి ఈయన ఏం చెప్తా ఉండంటే, దానకిషోర్ దానగురం పెద్దది కదా, చాలా గొప్పది కదా, 15 రోజుల్లోగా ఉపాధి కల్పిస్తాం నిర్వాసితులకి. దాంతో పాటు ఇప్పటికే 15,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం. ఇక దీంతో పాటు స్టూడెంట్లకు కూడా అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ కాకుండా తరలిస్తాం. ఇంకా అవసరమైతే వాళ్ళకి అడ్మిషన్లు స్కూళ్ళల్లో కాలేజీల్లో అడ్మిషన్స్ ఇప్పిస్తాం. అత్యంత పారదర్శకంగా తరలింపు చేస్తామని, పునరావాస ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్తా ఉండు దానకిషోర్. కొంచెమన్నా బుద్ధి ఉండాలి దానకిషోర్కి, కొంచెం సిగ్గుశారం అనిపించాలి. డబుల్ బెడ్రూమ్లల్లా నువ్వు ఉంటున్నావా? డబుల్ బెడ్రూమ్లలో మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉంటున్నారా? వాళ్ళు కట్టుకున్న ఇల్లును గులగొట్టి వాళ్ళు తీసుకపోయి డబుల్ బెడ్రూమ్లో పెడతావు. నిజంగానే ఒక గుడిసె వేసుకున్నాడు, ఆయనకు ఉండడానికి వసతి లేదు కాబట్టి ఆయనకు అది బెటర్ అవుతుంది అనుకుంటే పంపిస్తావు, ఓకే. కానీ ఆల్రెడీ ఇల్లులు కట్టుకొని ఉన్న వాళ్ళని కూల్చేసి పంపిస్తాము అంటే పోయి డబుల్ బెడ్రూమ్లలో ఉండమంటావు. ఉంటారా? మీ వాళ్ళు ఉంటారా? ఎవరన్నా అధికారులు డబుల్ బెడ్రూమ్లలో ఉంటురా? కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఎట్లున్నాయో చూసుకురా మీరు? ఒక్కసారన్నా పోయి చూసిరా? అసలు దానకిషోర్ దానగుణంతో చెప్తా ఉన్నాడు. మరి ఆయనకి ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో నాకు తెలియదు. కానీ మరి అక్కడ కట్టుకున్న వాళ్ళకి మొదలు పర్మిషన్లు ఇచ్చిన మీ అధికారులతో ఎప్పుడైనా సమావేశం పెట్టుకున్నావా? ఎప్పుడన్నా ఈ మూసీ రివర్ ఫ్రంట్ అని నువ్వు ఇవాళ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని వచ్చినావు కదా, ఆ దానకిషోరా, ఒక్కసారి మీ అధికారులకి మరి పెట్టి మీటింగు, మరి ఏమి ఇచ్చిర్రు పర్మిషన్లు, ఎందుకు ఇచ్చిర్రు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముండే, ఆ సందర్భంగా ఎందుకోసం తీసుకున్న డిసిషన్స్, ఏ జీవోల ప్రకారం తీసుకురని అడగాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదా? మరి ఎందుకు తీసుకోలేదు? ఆలోచన చేయాలి.